హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఏం చెప్తున్నావు జిన్ను? హలో అందరికి అను. ఎందుకు నాన్న కంగారు పడుతూ మెల్లగా చెప్పు. హలో అందరికి. అయ్యో. సో గైస్, వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఆల్రెడీ మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది కదా, మేము హౌస్ షిఫ్ట్ అయ్యామని చెప్పి. సో హౌస్ షిఫ్ట్ అయ్యి కూడా 2 months పైనే అవుతుంది అనమాట. ఆల్రెడీ నేను హోమ్ టూర్ వీడియో చేసి ఒక 1.5 month పైనే అవుతుంది. ఆ హోమ్ టూర్ వీడియోలో చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. అంటే ఓన్లీ హౌస్ వరకు చూపించాను, కానీ అప్పుడు దాంట్లో కామెంట్స్ అయితే చాలా వచ్చాయి. లైక్ కర్టెన్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా ఎక్కడ తీసుకున్నారు అక్క, ఒక వీడియో చేయండి, డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఎలా తీసుకున్నారు ఏంటి అని చేయమన్నారు. అప్పటికి సరే చేద్దాంలే అని అనుకున్నాము. అప్పటికి ఏంటంటే ఓన్లీ కర్టెన్స్ను కిచెన్కి సంబంధించినవి కొన్ని అలాంటి వరకే తీసుకున్నాం. సో డెకరేషన్కి సంబంధించిన అవి ఏం తీసుకోవాలా. అవి అన్నీ తీసుకున్నాక డీటెయిల్గా సెపరేట్గా మొత్తం అంతా సెట్ చేసుకున్నాక చూపిద్దాంలే అని ఇప్పుడు దాకా చేయలేదు. సో ఆ టర్న్ ఇప్పుడు వచ్చిందనమాట. సో అంతా సెట్ చేసుకున్నాం, ఈరోజు చూపిద్దాము. సో మీకు కూడా కొంతమందికి యూజ్ అవుతుంది కదా, ఎక్కడ ఏంటి అనేది డీటెయిల్గా షేర్ చేసుకోవచ్చు అని వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే కర్టెన్స్ అవి ఎక్కడ తీసుకున్నాను చూపిస్తా. మా జిన్ను చూడండి, దా వీడియోలో చూపించాలి, దా. సో ఫస్ట్ వచ్చేసి హాల్లో ఇటు వచ్చేసేయి. సో స్టార్టింగ్ ఎంట్రన్స్ గుమ్మానికి కూడా పెడతాం కదా, సో అవి ఫ్లవర్స్ అవి తీసుకుందాం అనుకున్నాము. పాతవి ఏంటంటే పాతవి ఎందుకులో చాలా ఇయర్స్ యూజ్ చేసాం కదా అని కొత్తవి తీసుకుందాం అనుకున్నాం, కానీ తీసుకోలేదన్నమాట. సో అందుకే స్టార్టింగ్ ఎంట్రన్స్ గుమ్మం అది చూపించలేదు. సో లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ కర్టెన్స్ అయితే ఇలా తీసుకున్నాము. మ్యాక్సిమం ఇవి ఇలా క్లోజ్లోనే ఉంటాయి అన్నమాట, ఓపెన్ చేసి ఉండవు. సో బాగున్నాయి కదా, కలర్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చాయి. రెడ్ నూను క్రీమ్ కలర్ లీవ్స్ ప్యాటర్న్లో వచ్చాయి. సో ఇలా అయితే కొంచెం అందంగా ఉంటాయని చెప్పి ఇవి తీసుకున్నా. అన్నీ కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. వాటి లింక్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. సో చెక్ చేసుకోవచ్చు, మీరు రివ్యూస్ చూసుకుని తీసుకోవచ్చు. అన్నీ కూడా రివ్యూస్ బాగున్నవే తీసుకున్నాము. సో ఇది అందులోనూ వాల్కి మ్యాచ్ అయ్యే కలర్స్ చూస్ చేసుకోవాలని చెప్పి తీసుకున్నాం. అవి 7 feet 2 సరిపోతాయని చెప్పి 2 తీసుకున్నాం. సో ఇటు సైడ్ వచ్చేసి 3 doors ఉంటాయి అన్నమాట. ఇటు సైడును అటు సైడ్ చూపించు. అటు సైడ్ కూడా 3 doors. సో ఇటు అటు మధ్యలోకి అటు ఇటు కొంచెం కాంబినేషన్ డిఫరెంట్గా ఉండాలని ఈ వాల్ వచ్చేసి క్రీమ్ కదా, సో క్రీమును బ్రౌన్ కాంబినేషన్లో వస్తే బాగుంటుంది అని అనుకున్నాం. బ్రౌన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే మా సోఫా బ్రౌన్ కలర్ అనమాట. సో దానికి కొంచెం మరీ ఆడ్ కలర్స్ కాకుండా కొంచెం ఈవెన్ టోన్లోనే ఉండేలాగా చూస్ చేసుకున్నాము. సో ఈ రెండు అన్నీ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. సో అన్నీ కూడా సెర్చ్ చేసాం, విడిగా చూస్తే చాలా ప్రైజెస్ ఉన్నాయి, నచ్చినేమో ప్రైజెస్ ఉన్నాయి, లేదని నార్మల్గా బాగోట్లేదు. సో అందుకే తీసుకోలేదు. సో ఇది ఇక్కడ వచ్చేసి 2 doors ఉంటాయి. ఇది ఏంటంటే రూమ్లో చూపిస్తాను, దానికి ఎక్స్ట్రాగా వచ్చిందనమాట. సో అది వేస్తే బాగుంటుందని చెప్పి ఈ కర్టెన్ కూడా ఇక్కడ తీసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి మా చిన్ని ముద్దుల కృష్ణయ్య, ఇది కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాము. ఇది స్టిక్కర్ రూపంలో వస్తుంది. సో అదంతా కూడా మనం కట్ చేసుకుని నీట్గా ఇలా స్టిక్ చేసుకోవడమే, అతికిచ్చేసుకుంటే సరిపోతుంది. బటర్ఫ్లైస్ అన్నీ కూడా ఇది ఆయన చాలాసేపు కష్టపడి కట్ చేసి పెట్టారనమాట. యాక్చువల్లీ నార్మల్గా వచ్చేస్తాయి, కాకపోతే ఏంటంటే ఇది ఆ రోజు వాళ్ళు అలా ఇవ్వలేదు, ఇది మొత్తం ఇంకా వైట్ ఇలా ఇచ్చేసారు. సో మొత్తం అంతా కట్ చేసి పెట్టారు. సో ముద్దుగా చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇవేం తీసుకోకముందు నార్మల్ హుక్స్ మామూలుగా పెట్టుకున్నాము, కీ చైన్స్ అవి తగిలించుకోవచ్చు అని. ఆ తర్వాత గుర్రాలు 7 గుర్రాలది ఇంట్లో ఉంటే మంచిదంట. సో అత్తమ్మ చెప్పారు, అప్పుడు ఇంకా 7 గుర్రాలది తీసుకున్నాం. సో పెద్దది కూడా పెట్టడానికి అంత ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి చిన్నగా ఇలా బాగుంటుంది, దానికి హుక్స్ కూడా వస్తాయి కదా అని. సో 2 in 1గా యూజ్ అవుతుందని ఇది తీసుకున్నాం. ఈ పైన మొత్తము శ్రీనివాస కళ్యాణం ఫోటో అనమాట, అన్ని దేవతలు దేవుళ్ళు కలిపి ఉన్నది. అది మేము మొన్న తిరుపతి వెళ్ళాం కదా, తిరుపతిలో తీసుకున్నాము. అది కూడా ఉంటే మంచిదంట. సో అది తీసుకున్నాము. అండ్ ఇటు సైడ్ వచ్చేసి విఘ్నేశ్వరుని తీసుకున్నాము. సో ఇది కూడా మ్యాక్సిమం అన్నీ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను, వేరే అదర్ యాప్స్లో తీసుకోవాలా. చాలామంది మీషో ఫ్రాడ్ సరిగా రావు అనుకుంటారు, కానీ చాలా బాగుంటాయి. బట్ ఏంటంటే రివ్యూస్ అవి చూసుకుని తీసుకోవాలి. ఇది కూడా ఏంటంటే స్టిక్కర్స్ వచ్చేస్తాయి, బ్యాక్ సైడ్ ఏంటంటే డబుల్ ప్లాస్టర్ లాగా వచ్చేస్తాయి, డబుల్ టేప్ లాగా. సో జస్ట్ మనం అలా స్టిక్ చేసుకుంటే సరిపోతుంది.
ఇట్లా ఫ్లవర్ వాజ్ వచ్చి సింపుల్ గా బాగుంది, మరి హెవీగా ఆడ్గా కాకుండా. అన్నీ కూడా నేను రీజనబుల్ ప్రైజెస్ లోనే తీసుకున్నా, మరి హెవీ కాదు. అలా అని కొంచెం ప్రైస్ కి తగ్గట్టు బాగుండేలాగా తీసుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి, ఇది మేము తిరుపతిలో తీసుకున్నాము. ఇది మా జున్నది ఇక్కడ తగిలిచ్చారు మొన్న బయటకు వెళ్ళాం కదా. సో ఇది ఏంటంటే బావగారు అక్క వాళ్ళు చిన్న తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నారు. అది అప్పటి నుంచి చూసి మాకు నచ్చింది అనమాట, ఇలాంటి తీసుకోవాలని. సో ఫైనల్ గా తిరుపతిలో వెళ్ళాం కదా, ఆల్రెడీ తిరుపతికి వెళ్ళాం కదా, ఇంకా అప్పుడు చూసి నచ్చి తీసుకున్నాము. కరెక్ట్ గా ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మా కవిత ఇచ్చిన గిఫ్ట్ ఇచ్చిందని చెప్పాను కదా, వాళ్ళ ఫ్రేమ్ ఉండేది. సో అది వేరే చోట పెట్టి ఇంక ఇది ఇక్కడ పెట్టాము, ఇక్కడ బాగుంటుందని, ఎదురుగా అయితే బాగుంటాయి అని చెప్పి. ఇక్కడ వచ్చేసి ఇంకా రాముల వారిది అనమాట, ఇది కూడా గిఫ్ట్ గా వచ్చింది. సో ఇది పైన పెట్టేసాం ఇలాగా, సేమ్ ఫ్రేమ్ కి అక్కడ సెట్ అవుతుందని చెప్పి పైన పెట్టాం. ఇది వచ్చేసి టీవీ యూనిట్ కి మెయిన్ వచ్చేసి ఇది చెప్తాను. ఇది ఏంటంటే అత్తమ్మ కాశీ వెళ్ళినప్పుడు, కాశీనో రామేశ్వరం గుర్తులేదు, అప్పుడు తీసుకున్నారు వినాయకుడిది, బాగుంది కదా. సో ఇక్కడ హ్యాంగ్ చేసుకున్నాం, ఇలా హ్యాంగ్ చేస్తే బాగుంటుందని. అండ్ ఇది వచ్చేసి దిష్టికి తగలకుండా పెడతారు కదా, అంటే కొంచెం ఫ్యాన్సీగా టైప్ లో ఇప్పుడు చాలా మంది పెట్టుకుంటున్నారు కదా. సో ఇది ఇలా బటర్ఫ్లైను ఈవిలై మోడల్లో వచ్చింది. ఇది కూడా హ్యాంగ్ చేసుకునేది, ఇంకా హ్యాంగ్ చేస్తే ఇక్కడ ఎక్కడ బాగోదు అనిపించి ఇక్కడ హ్యాంగ్ చేస్తాను ఇంకా. సో ఇది వచ్చేసి టీవీ యూనిట్ అనమాట. టీవీ యూనిట్ కృష్ణయ్య టీవీ అవే ఉండేవి, దాంట్లో మేము ఇలాగ అందంగా డెకరేషన్ చేసుకున్నాము. అయ్యో జున్ను వదలట్లేదు. ఇవి ఏంటంటే లీవ్స్, ఇవి ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశారు ఆయన. సో దీన్ని ఇలా సెట్ చేశారు, ఒక అత్తమ్మ అంటారు కృష్ణయ్యకి వీటి కోసం, ఇవి పెట్టడం కోసం ఇంకా ఇది ఆర్డర్ ఇంకా చేయాల్సి వచ్చింది. అంటే అత్తమ్మ అంటారు అనమాట, బృందావనం లాగా ఇప్పుడు నిండుగా ఉంది కృష్ణయ్యకి, ఇది వరకు బోసుగా ఉన్నట్టు అనిపించే వాళ్ళు అని చెప్పి. ఓకే, ఇవి కూడా మీషోలోనే తీసుకున్నవి, ప్యాక్ ఆఫ్ 6 వస్తాయి. ఇవి హ్యాంగ్ చేయడానికి కొన్ని హుక్స్ పెడితే బాగోవు కదా, సో అందుకే ఆయన ఏం చేశారంటే మొత్తం అంతా 3 సైడ్స్ ఇలా పెట్టేసి వాటికి ఇలా హ్యాంగ్ చేశారు, బాగున్నాయి కదా. ఇక్కడ కూడా చూపించు. ఈ కుబేరుడిది ఏంటంటే ఒకరికి ఒకరు గిఫ్ట్ చేసుకుంటే మంచిదంట అత్తమ్మ చెప్పారు. సో అందుకే మేము తిరుపతి వెళ్ళినప్పుడు అక్కను నేను ఇద్దరము కొనుక్కుని ఆపోజిట్ పర్సన్స్ గిఫ్ట్ చేసుకున్నాము. సో అది ఇంక ఇక్కడ ప్లేస్ చేసాము. ఇది వచ్చేసి లక్కీ ప్లాంట్ అంట, బయట నర్సరీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు ఈ లక్కీ ప్లాంట్. సో 2-3 డేస్ కి ఒకసారి వాటర్ పోస్తే సరిపోతుంది. ఇది జున్ను ప్లీజ్ నాన్న. ఇది వచ్చేసి బుద్ధుడు అనమాట. సో బుద్ధుడు కూడా బాగుందని చెప్పి తీసుకుని, ఇది కూడా ఆన్లైన్ లోనే తీసుకున్నాను. అన్ని లింక్స్ కూడా నేను ఇస్తాను చూడండి. ఇవి వచ్చేసి చిన్న పాట్స్ చూపించు, ఇక్కడ ఒకటి, ఆ చివరి ఒకటి, పైన 4 ఉంటాయి. మొత్తం ప్యాక్ ఆఫ్ 6 కలిపి సెట్ గా వచ్చాయి. ఇవి కూడా ఆన్లైన్ లో తీసుకున్నా, కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉన్నాయని చెప్పి. సో ఎక్కడ ఏది బాగుంటుందా అని చూస్ చేసుకుని అక్కడ పెట్టుకున్నాం. ఒకటేమో కృష్ణయ్య పక్కన పెట్టాం, ఇలా ఫ్లవర్స్ వచ్చేవి. పైనవన్నీ కూడా ఇంకా ఆయన బావగారు చిన్నప్పుడు అనమాట అవన్నీ కూడా. సో అవన్నీ అలా ప్లేస్ చేశారు, వినాయకుడు, పీకాక్స్ అన్ని కూడా. అవును, అలా పెడితే బాగుంటుంది కదా అని ఇంకా అలా ఏదో ర్యాండమ్ గా పెట్టేశాము. సో నెక్స్ట్ వచ్చేసి క్లాక్ అనమాట. క్లాక్ కూడా మేము ఏంటంటే ఫస్ట్ యాక్చువల్గా వేరే క్లాక్ ఆర్డర్ ప్లేస్ చేస్తే అది విరిగిపోయి వచ్చింది, అది ఎందుకు ఇంకొకటి చూసామన్నమాట. సో ఇది రాధాకృష్ణులది, ఇలాగ చెట్టుకి వేలాడినట్టు ఉయ్యాలాగా వచ్చింది, చాలా బాగుంది, నచ్చింది మాకు. సో అందుకే ఇది తీసుకున్నాము. అంత బ్లాక్ కలర్ లో వస్తుంది. సో సింపుల్ గా బాగుంది. ఇక్కడ ఖాళీ ఎందుకు ఉంచామంటే మా ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ కట్టించుకుని పెట్టుకుందామని చెప్పి ఇంక ఇక్కడ ఇలా ఖాళీ ఉంచేసాము. ఇంకా ఫ్యామిలీ ఫోటో అందరిది కూడా సరిగ్గా లేదు. సో మహి బర్త్డే కూడా వస్తుంది కదా, మహి బర్త్డేకి దిగుదామని చెప్పి అనుకుంటున్నాము. మహి బర్త్డే అప్పుడు దిగి ఇంక ఇక్కడ కూడా ఫుల్ఫిల్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇవే అనమాట. ఇవి మాత్రం ఆన్లైన్లో కాదు, ఆయనను అత్తమ్మ 1 టౌన్ వెళ్ళినప్పుడు తీసుకున్నారు. ఓన్లీ లీవ్స్ మొత్తం అన్ని కూడా ఆన్లైన్లో వచ్చాయి. ఇందాక అక్కడ టీవీ యూనిట్ దగ్గర ఇవన్నీ కూడా. బట్ ఏంటంటే బోస్గా కనిపిస్తున్నాయని చెప్పి ఇలా పెట్టేశారు. సిల్వర్ ఒక 10, గోల్డ్ ఒక 10. సో అవి ఏంటంటే మధ్యలో కర్టన్స్ తీసుకున్నారు, లావెండర్ కలర్వి, చూడగానే నచ్చాయంట. ఇవి ఎందుకు అసలు యాక్చువల్లీ ఇలా తీస్తే బాగుంటుంది, బట్ ఏంటంటే పిల్లలు పద్దాక వాటిని తన్నుకుంటూ వెళ్ళిపోతున్నారని చెప్పి ఇంక ఇలా క్లిప్స్ పెట్టాము, ఇలా అన్న కూడా బాగుందని చెప్పి. సో పైన వచ్చేసి ఇది మేము మొన్న ఎగ్జిబిషన్కి వెళ్ళాము కదా, ఎగ్జిబిషన్లో తీసుకున్నాము.
అది జలకన్యల ఎగ్జిబిషన్ బాగుంది, కొంచెం లుక్ అన్ని కలర్స్ ఇలా ముత్యాల్లాగా వచ్చి బాగుందని ఇంక ఇది తీసుకున్నాం. మా మహి పడుకున్నాడు అనమాట, సో అందుకే సైలెంట్గా వచ్చాము. సో ఇది వచ్చేసి ఏంటంటే రాధాకృష్ణులది రూమ్లో ఉంటే మంచిదంట. సో అందుకే ఇది కూడా హాల్లో చూపించాను కదా విఘ్నేశ్వరుడిది, ఆ విఘ్నేశ్వరుది రాధాకృష్ణ రెండు కలిపి ఒక సెట్గా వచ్చాయి. ఇవి ఒక పీకాక్స్ అటు ఇటును, ఇది కూడా సేమ్ మధ్యలో ఇలా వచ్చిందనమాట డబుల్ ప్లాస్టర్. ఇంకా ఇక్కడ ఫిక్స్ అయిపోయింది కరెక్ట్గా బాగుందని చెప్పి. సో ఈ కర్టన్స్ రూమ్కి ఏంటంటే వాల్కి మ్యాచ్ అయ్యే కర్టన్స్లా తీసుకున్నాం. ఇటు మొత్తం అంతా కబోర్డ్స్ లేవు కదా, సో విడిగా అయితే బాగోదని చెప్పి ఇంక ఇలా పెట్టేశాము. మొత్తం ఎన్ని అంటే మేము ముందే అనుకున్నాం అనమాట ఆన్లైన్లో చూస్తున్నప్పుడే. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కర్టెన్ మొత్తం అలా అనుకుని కరెక్ట్గా చూస్ చేసుకుని పెట్టాము. సో ఇక్కడ వచ్చేసి 2 సరిపోతాయి కదా అని చెప్పి ఇంకా 2, ఇవేంటంటే 3 వచ్చాయన్నమాట మొత్తం. ఇంకా 2 ఇక్కడ పెట్టి హాల్లో చూపించాను కదా ఇందాక, ఒకటి అక్కడ పెట్టేశాను. ఇటు సైడ్ వచ్చేసి ఇంక ఇలా పక్షులది పంజరాలును ఇంకా లవ్ సింబల్స్ది తీసుకున్నాము. సో బోసిగా ఉంది, దేవుడి పెడితే ఎక్కువ దేవుడి వద్దులే, రాధాకృష్ణుడు ఉంది కదా చాలే అనుకుని ఇంకా వీటికి వెళ్ళాల్సి వచ్చింది అనమాట. సో ఇది కూడా స్టిక్కర్ సేమ్ ఏంటంటే నంబరింగ్స్తో వస్తాయి, సో మనం అన్ని అటాచ్ చేసుకుని పెట్టుకోవడమే. ఇది ఏంటంటే కొంచెం అటు ఇటు అయింది, ఆ రోజు కరెంట్ పోయి వచ్చి అలా అవడం వల్ల కొంచెం పైకి వెళ్ళిపోయింది. కొంచెం ఇట్లా వస్తే బాగుండేది, అది మాత్రం బాగా వచ్చింది. అన్నీ కూడా ఆయనే చేశారు. జస్ట్ ఓన్లీ మేము సెలెక్ట్ చేసుకుని ఇద్దరం, నేను ఆయన కలిసి సెలెక్ట్ చేసుకుని చేసాము. అన్నీ కూడా ఆయనే పెట్టారు. సో ఇలా ఉందన్నమాట. సో స్టిక్కరింగ్ను ఇది మొత్తం అంతా. అండ్ చాలామంది ఏంటంటే హోమ్ టూర్ వీడియోలోనే చాలా కామెంట్స్ పెట్టారు, రెంట్ హౌస్కి ఇంత అంటే ఫర్నిచర్ కానీ అన్నీ అవసరమా మీకు అని చెప్పి పెట్టారనమాట. సో రెంట్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా కానీ ఫర్నిచర్ అనేవి కంపల్సరీ కావాలి. అవే కాకుండా డెకరేటివ్ ఐటమ్స్ కానీ అన్నీ హంగుగా ఆర్భటాలుగా అవసరమా అన్నారు. ఏదైనా కానీ నీట్గా ఉంచుకుంటే ఎలా పెట్టుకున్నా కానీ బాగుంటుంది. సో ఆ లెక్కన మేము అనుకున్నాం అన్నట్టు, మేము రెంట్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా ఏదైనా కానీ మా హౌస్ లాగే ఫీల్ అయ్యి నీట్గా ఉంచుకుని నీట్గా చేసుకుంటాము. ఆ లెక్కన మేము తీసుకున్నాం కానీ ఏదో రిచ్గా చూపించుకోవాలి అని అయితే కాదు. అండ్ ఈ వీడియో కూడా ఎందుకంటే, సో చాలామంది అడిగారు మీకు యూస్ఫుల్ అవుతుంది, కొంతమంది హౌసెస్లో ఇలా తీసుకుందాం అని అనుకుంటారు కదా, సో వీటిని చూసి దాన్ని బట్టి రిఫరెన్స్ చూస్ చేసుకుని తీసుకుంటారు కదా. అవును చాలా మంది తీసుకున్నారు, మ్యారేజ్కి వెళ్ళినప్పుడు కూడా చూసాం మేము, చాలా మంది కూడా తీసుకున్నారు. సో అందుకే సారీ అసలైనవి సోఫా కవర్స్ చూపిస్తాను, డైనింగ్ టేబుల్ దగ్గర టీపాయ్ దగ్గర అవి కూడా చూపిస్తాను. అలా తీసుకుంటారు అని చెప్పారు. ఏదో మాదేదో మేము ప్రమోట్ చేసుకుంటామని కాదు, వేరే వాళ్ళది ప్రమోట్ చేస్తున్నట్టు కాదు, మీకు నచ్చితే తీసుకుంటారని అయితే చేస్తున్నాం అంతే. అందులోనూ రివ్యూస్ ఉన్నాయి, అన్నీ చూసి తీసుకుంటారు కదా అని చెప్పి. సో డైనింగ్ టేబుల్ ఏంటంటే గ్లాస్ లాగా వచ్చింది. సో గ్లాస్లో వచ్చింది కాబట్టి ప్లెయిన్ తీసుకుంటేనే ఆ గ్లాస్కి అందం వస్తుంది, కనిపిస్తుందని ఫస్ట్ ప్లెయిన్ తీసుకున్నాం. ప్లెయిన్కి ఇలాగా డిజైన్ లాగా వచ్చిందనమాట చుట్టూరా. సో ఇది తీసుకున్న తర్వాత ఏంటంటే మా హౌస్ ఓనర్ ఆంటీ వాళ్ళు ఆర్డర్ పెట్టమంటే పెట్టాను, కానీ వాళ్ళకి చిన్న సైజ్ అయిపోయింది. డైనింగ్ టేబుల్కి 2 పెట్టాను, 2 కూడా చిన్న సైజ్ అయినాయి అని చెప్పి ఇంక మేము ఏం చేసామంటే ఇది ఫస్ట్ ఇది కనిపిస్తుంది కదా ముగ్గు డిజైన్లో, అది వేసేసి దానిపైన ఇలా వేసాం, బాగుంది కదా అని చెప్పి ఇంకా అలా ఉంచేసాము. ఇంకోటి ఏంటంటే టీపాయ్ దగ్గర పెట్టామన్నమాట. సో కొంచెం సోఫాకి కూడా సెట్ అయ్యిందని చెప్పి ఇంకెలా ఉంచేసాం. మా జున్ను ఏం చేస్తున్నాడంటే అన్ని తీసేస్తున్నాడని చెప్పి ఇవి లోపలికి పెట్టేసి క్లోజ్ చేసేసాను. పిచ్చి పిచ్చి చేసేసారు, అంటే కొంచెం పైన గ్లాస్ అదే మార్బుల్ అది బ్రేక్ అవ్వకుండా నీట్గా ఉంటుందిగా, సో ఇంకా అలా ఉంచేసాము. కవర్స్ ఏంటంటే వాషింగ్ అని చెప్పి తీసామన్నమాట. సో కొన్నాళ్ళు ఇలాగా హొలుక్కు ఉంచుకుని ఒక 1 మంత్ ఇలా 1 మంత్ ఏమో కవర్స్ వేసుకుని వీటిని ఇలా రివర్స్ చేసుకోవచ్చులేని ఇంకా అలా ఉంచేసాము. ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోతుంది. సో మళ్ళీ కవర్స్ వేయాలి. నేను అన్నీ కూడా ఏంటంటే సపరేట్ లింక్స్గా పెట్టాను. విష్ లింక్ అని ఒక లింక్ ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఏదైతే ప్రోడక్ట్ నేను అన్నీ చూపించాను కదా అవన్నీ కూడా వస్తాయి. సో మీకు నచ్చింది చూస్ చేసుకుని మీరు రివ్యూ చేయొచ్చు అనమాట. సో వీటన్నిటిలో మీకు ఏదైతే నచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను గైస్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మా జున్ను చూడండి ఏం చేస్తున్నావు సైలెంట్గా సోప్ చూడండి, సోప్ తీసేసి తినేస్తున్నాడు. ఇదే పని అనమాట. ఇది కొన్న తర్వాత ఈ సోప్ వేసిన కాడి నుంచి ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరే ఉంటున్నాడు. తీసుకుని తిన్నాం ఏంటి అంతేనా?
చెప్పు బాయ్, చెప్పు బాయ్ గాయ్స్ అని చెప్పు. బాయ్ అందరికి, టేక్ కేర్ ఆల్.